బెస్ట్ ఎంటర్టైన్మెంట్ కోసం యూట్యూబ్ లో రెడ్ ఎఫ్ఎం తెలుగుని సబ్స్క్రైబ్ చేయండి అండ్ నోటిఫికేషన్ పొందాలి అంటే పక్కనే గంట ఉంటుంది కొట్టండి. హలో హలో అభిషేక్ గారు అండి? అవునండి. హాయ్ సార్, ఎలా ఉన్నారు? బాగున్నాను. ఎవరండి? శ్రీ పిక్చర్స్ నుంచి మాట్లాడుతున్నానండి. వినోద్ నా పేరు. ఏంటండి? ఏంటండి? శ్రీ పిక్చర్స్. నవ్వు ఆపుకుంటున్నావు కదరా? చెప్పండి. చూసాను సార్, ఈరోజు చాలా బాగుంది ఆరంభంలో మీది. థ్యాంక్ యూ సో మచ్ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఒక సినిమా ఒకటి ప్లాన్ చేస్తున్నాం. కాస్టింగ్ గురించి ఇట్లా అనుకుంటున్నప్పుడు మా అసిస్టెంట్ డైరెక్టర్ మీ పేరు సజెస్ట్ చేశారు, అభిషేక్ బొడ్డేపల్లి అని. యాక్చువల్గా ఎగ్జాక్ట్ గా మేము ఇలాంటి ఒక క్యారెక్టర్ కోసం చూస్తున్నాం అనమాట. సినిమాని ముందుకు తీసుకెళ్ళాలి అంటే కంప్లీట్ సినిమా అంతా మీ మీద నడుస్తుంది, కాకపోతే ఎండ్ లో ఒక బ్యూటిఫుల్ ట్విస్ట్ ఉంటుంది. ఓకే సార్. సో మీరు ఫ్రీ ఉన్నారంటే ఒకసారి డైరెక్టర్ గారు ఒక మాట్లాడతారు మీతో లైన్. ఇవ్వండి సార్. రెడీ. అభిషేక్ మీ పేరు? అవునండి. బాగుంది, చూసాను. ఓకే, ఒకసారి కలుస్తారా సార్? రేపు రాగలరా సార్? ఈరోజు షూట్ లో ఉన్నా సార్ ఇప్పుడు కూడా యాక్చువల్లీ. అవునా సార్? ఒకసారి లైన్ చెప్పండి సార్, మనం అనుకున్నాం కదా అది డిటెక్టివ్ రోల్. యా, ఇది కైండ్ ఆఫ్ షెర్లాక్ హోమ్స్ క్యారెక్టర్. అంటే నాకైతే వేరే ఆప్షన్స్ ఉన్నాయి, బట్ వీళ్ళందరూ మీ పేరు సజెస్ట్ చేశారని కాల్ చేసాము అంతే. ఓకే, థ్యాంక్ యూ సార్. మరి ఇందులో న్యూడ్ సీన్ కూడా ఉంది. మరి ఏమిటండి మీరు మాట్లాడేది? న్యూడ్ సీన్ కూడా ఉంది సార్. అంటే అదే నేను చెప్తాను. ఇప్పుడు కథ ఏంటంటేనండి, ఇప్పుడు రామకిషోర్ అని చెప్పేసి ఒక ముసలాయన ఉంటాడండి. ఈ కథ మొత్తం ఆయనకు ఉన్నటువంటి ఆస్తికి ఆయన అండర్వేర్ కి ఒక చిన్న సంబంధం ఉంటది. కట్ చేస్తే అండర్వేర్ మిస్ అయిపోతుంది. అసలు సినిమా అంతా అక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది అనమాట. హిల్లేరియస్ ఎంటర్టైన్మెంట్ అండి, మైండ్ పోద్ది ఆడియన్స్ అందరికీ కూడా. కాకపోతే మీరు ఇప్పుడు ఆ అండర్వేర్ తీసుకోవడానికి ఒక్క సీన్ లోనే జస్ట్ అది ఒక 20 seconds 30 seconds ఉంటుందండి, ఒక చిన్న న్యూడ్ సీన్ అంతే. దాన్ని బ్లర్ చేయొచ్చు కానీ చాలా బాగుంటది సార్. మీకైతే పర్ఫెక్ట్ గా సూట్ అయిపోద్ది. అండ్ ఈ రోజు ఆరంభంలో మీ డిటెక్టివ్ రోల్ కూడా చూసినా కానీ ఎరగదీస్తారు అసలు. నేను వస్తాను సార్, ఆఫీస్కి వస్తాను, కూర్చొని మాట్లాడదాం సార్. మీరు ఓకే కదా సార్? అనుకుంటున్నారు సార్ అదే షూట్? జూలై 2 months పడుతుంది సార్. 2 months పడుతుంది. ఓకే సార్, నేను రేపు వస్తాను సార్ ఆఫీస్కి, ఒకసారి వచ్చి మాట్లాడతాను. సార్ జనరల్ గా ఎంత ఛార్జ్ చేస్తున్నారు సార్ మీరు పర్ డే? ప్రాజెక్ట్ బట్టే అండి. ఇప్పుడు అదే వస్తానండి, మాట్లాడదాం. మనదే సింపుల్ సార్, మొత్తం 3 schedules లో అనుకుంటున్నాం. ఒక షెడ్యూల్ మొత్తం శ్రీకాకుళంలో ఉంటదండి. మరి ప్రేమలు హీరోయిన్ మీకు ఏమైనా తెలుసండి? లేదండి, వర్జన్ నేను వెళ్ళిందే బ్యాక్గ్రౌండ్ ఆర్టిస్ట్ అండి అక్కడ. మనకి కాంటాక్ట్ కావాలంటే ఎలా అండి? బాగుంటదమ్మా యాక్చువల్లీ, బాగుంటదమ్మా యాక్చువల్లీ. ప్రొడ్యూసర్ గా మాట్లాడతారండి. నేను మిమ్మల్ని ప్రేమలు సినిమాలో గుర్తుపట్టానండి. ఓకే. ఒక షాట్ లో మీరు డోర్ తీసుకొని వెళ్తారు కదా, అట్లుంటది. అవునండి. ఆ షాట్ లో మీరు బాగా కనిపించారు. ఇప్పుడు ఏం చేద్దాం? వచ్చి కలిసేద్దాం, వచ్చేయండి. కానీ దీనికి అంటే కొంచెం సపోర్టింగ్ కావాలంటే, ఇప్పుడు మా డైరెక్టర్ గారు కొంచెం కొత్త డెబ్యూ ప్రాజెక్ట్ ఇది. ఆరంభంలో మీరు కూడా కొంచెం అమౌంట్ ఇన్వెస్ట్ చేసినట్టున్నారండి? లేదండి, అసలు లేదు. అంటే అభియే, మీ పేరు కూడా అభియే కదండి? అవును, అభిషేక్ తిరుమలేష్ అది, నేను అభిషేక్ బొడ్డేపల్లి. ఈయన కూడా ఇప్పుడు పెట్టమంటే 10 లక్షలు పెట్టేంటండి. మరి ఇప్పుడు హీరోగా ఛాన్స్ ఇస్తున్నప్పుడు 10 లక్షలు పెట్టుకోవడానికి ఏముంది ఇంట్లో? హలో, ఫోన్ కట్ చేసి ఒక ఆర్టిస్ట్ కొంచెం డబ్బులు పెట్టాలి, ఫోన్ కట్ చేశారు. అభి ఎక్కడున్నావు? అభి ఇక్కడ షూట్ కి వచ్చాను, చెప్పు. ఇంకా ఎవరో ఒకరు మాట్లాడతారంట, విను. హలో, నేను శ్రీ పిక్చర్స్ నుంచి మాట్లాడుతున్నానండి. అభి హాస్టల్ డేస్ నుంచి డైలాగ్ చెప్పరా? ఇది సింజిత్. అభి నువ్వే రా స్టెప్పించింది మనకు. క్యారీ ఆన్, షూట్ కంటిన్యూ చేసుకో. సారీ, కలుద్దాం. మీరు కలుస్తానన్నారు కాబట్టి మా ఆఫీస్ బంజారా హిల్స్ రోడ్ నెంబర్ 7 సార్, రెడ్ ఎఫ్ఎం. రండి, ఆడిషన్ చేద్దాం. అయిపోతారు సౌండ్ కే 93.5 రెడ్ ఎఫ్ఎం.